రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కుల రాజకీయాలను ప్రోత్సహించిందని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం సరైన వైఖరి అవలంబించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తుండటంతో రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని కన్నా మండిపడ్డారు. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, మేము ఈ కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ మేము ఈ కార్యక్రమాలు చేశాము అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏదైతే కాపుల డిమాండ్ ఉందో, కాపుల్ని బీసీలో చేర్చాలి అని అంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ పూర్తి చేయాల్సినటువంటిది ఉంది. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో సోషియో ఎకనామిక్ సర్వే జరిపించి దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి దాన్ని అసెంబ్లీలో అప్రూవ్ చేసి కేంద్రానికి పంపించారు. సరే, అది కేంద్రంలో పెండింగ్ ఉంది. ఆయన అసెంబ్లీకి పంపించిన రిజర్వేషన్ 5% కాపులకు ఇవ్వాలి, బీసీలో చేర్చాలి అనేటువంటిది పెండింగ్ ఉంది అని ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కాపులకు ఇవ్వాలి అనేటువంటి ఒక జీవో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అప్పుడు కూడా నువ్వు పూర్తిగా వ్యతిరేకించావు. ఆ తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని మోసం చేశారు, ఈడబ్ల్యూఎస్ దాంట్లో 10%లో 5% జీవో ఇచ్చి ఆ రకంగా కాపుల్ని మోసం చేశారు అని చెప్పేసి నువ్వు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాశాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5% ఇచ్చారో అది చట్టబద్ధంగానే ఇచ్చారు, కాపుల్ని మోసం చంద్రబాబు నాయుడు చేయలేదు, నువ్వు మోసం చేసి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీలో అని చెప్పేసి నేను నీకు కేటగారికల్గా లెటర్ రాశాను. ఈ రకంగా లబ్ధి పొందుదాము, కులాల మధ్య చిచ్చు పెట్టని చెప్పేసి